రైట్, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర ఎత్తున్నాం. సో కాళేశ్వరం కమిషన్ ఏదైతే విచారణకు నోటీసులు ఇచ్చిందో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సో ఈరోజు విచారణకు అయితే హాజరు కాబోతున్నారు. సో మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కేసీఆర్ గారి అభిమానులు భారీ ఎత్తున అయితే ఇక్కడికి తలరావడం వచ్చింది. సో చూసుకోవచ్చు మీరు విజువల్స్లో, ఒక జాతర వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఎలాంటి అక్రమాలు జరగలేదు, కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమంగా కేసులు పెడతా ఉన్నారంటూ కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. మరి ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ మన్నే కృషాంత్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి కూడా వరుసగా విచారణకు అయితే పిలుస్తూ ఉన్నారు. నిజంగా భావిస్తున్నారా అవినీతి జరిగిందని? దాని మీద దాదాపు 7 సార్లు వేసిన కమిషన్ని 7 సార్లు వాయిదా వేసారు. 7 సార్లు వాయిదా వేసిన తర్వాత ఇవాళ ఎట్టకేలకు కేసీఆర్ గారిని పిలిచారు. అంటే దాంతోనే ఆ కమిషన్కి స్పష్టత లేదు అని అర్థమవుతున్నది. అండ్ నిజానికి కూడా అవినీతి అనే ఆరోపణ ఎవరైతే వేసారో, రాహుల్ గాంధీ గారు వేసారు, రేవంత్ రెడ్డి గారు వేసారు. ఎంత 1,00,000 కోట్ల అవినీతి అని అన్నారు. కానీ జరిగిందే ఖర్చు 88,000 కోట్లు. అండ్ ఇంకోటి, కట్టిన ప్రతి ఒక్కటి కూడా ఇవాళ మీరు ఎక్కడ చూసినా కూడా సరే, కాంగ్రెస్ వాళ్ళు ఇవాళకి కూడా వాళ్ళు ఏది నిర్మాణం చేపట్టలేదు కాబట్టి మేము నిర్మాణం చేసిన దాంతోనే స్థిరీకరణ జరిగింది. స్టోరేజ్ నీళ్లు ఉన్నాయి. ఇవాళకి కూడా హైదరాబాద్కి తాగునీటి సమస్య లేదు అని అంటే ఖచ్చితంగా అనిల్ చేపట్టే. మొన్న కొండ సురేఖ గారు పోయి బటన్లు వచ్చినా కూడా లక్ష్మీ పంప్ హౌస్ మళ్ళీ కేసీఆర్ గారు కట్టించిన నిర్మాణం. ఆలేరులో రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసింది కూడా కాళేశ్వరంలో. ఎగ్జాక్ట్లీ. అసలు నిజంగా అవినీతి అని చెప్తే ఇదే దాన్ని ప్రాణహిత చేవెళ్ళా అని వాళ్ళు మొదలుపెట్టారు. మరి మొదలుపెట్టిన దానికి కనీసం అనుమతి కూడా తీసుకురాలేకపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎందుకు ప్రాణహిత చేవెళ్ళ మీద మీరు మహారాష్ట్ర కాంగ్రెస్ నొప్పించలేకపోయారు? కానీ క్యాగ్ ఏమని చెప్పింది అప్పుడే, ఒక్క పని చేయకపోయినా కూడా, ఒక్క నీటి బొట్టు తెలంగాణకు తేలేకపోయినా కూడా 1,000 కోట్లు మాత్రం ఆ రోజు వాళ్ళు జలయజ్ఞం పేరు మీద దోపిడీ చేసుకున్నారు. మరి దాని మీద ఏమైనా విచారణ జరిగిందా? అది కాకుండా ఇవాళ కేవలం ఒకటే ఏంటిదంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజన్ లేదు, ఏం చేయాలనో వారి దగ్గర ఆలోచన లేదు. ఆ గ్యారంటీల నుంచి, ఆ డిక్లరేషన్ల నుంచి, ఆ 420 హామీల నుంచి డైవర్ట్ చేయాలంటే ఇవాళ ప్రతి ఒక్క నెల ఒక్కొక్క లీడర్ని ఎంచుకుంటున్నారు. స్టార్టింగ్ కేటీఆర్ గారిని. ఏం జరిగింది? అది పెద్దగా దాంట్లో ఏం తెలియలేదు. ఫార్ములా ఈ 800 కోట్లు తీసుకొని వచ్చింది. నీ మిస్ వరల్డ్ ఏం తీసుకొని వచ్చింది? ఆరోపణలు తీసుకొని వచ్చింది. ఇజ్జత్ బాయే కదా. మిస్సింగ్ ల్యాండ్ పోయి మీ కాంగ్రెస్ నాయకులు ఎవడో గోకిండు అనేసి, ఇబ్బంది పెట్టిండు అని ఇట్లాంటివి మాట్లాడేసరికి తెలంగాణకు సిగ్గుపోయినట్టే కదా. కానీ అదే ఫార్ములా ఈతోని 10,000 కోట్ల పెట్టుబడి, అమర్ రాజా బ్యాటరీస్ మీరేం చేసారు? విచారణ అన్నారు. హరీష్ రావు గారిని విచారణ అని అన్నారు. ఆయన మొత్తం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇవాళ చరిత్రలో ఒకటి ఏంటిదంటే, ఆనాడు అసెంబ్లీలో నిలబడి ప్రతి ఒక్క చెరువు, ప్రతి ఒక్క జలాశయాల గురించి కేసీఆర్ గారు పవర్ పాయింట్ తీసుకున్నారు. ఆ క్లాసు మళ్ళీ అవసరం అనుకుంటా కాంగ్రెస్ కమిషన్కి. ఇవాళ చెప్పడానికే కేసీఆర్ గారు వస్తున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద కట్టినా కూడా, అంత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ కట్టినా కూడా 1 ఎకరా నీళ్ళు కూడా పారలేదంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతాను. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి 55,000 ఎకరాల వరకు పారిందని మాట్లాడతారు. ఎట్లా చూడొచ్చు ఇద్దరు మాట్లాడు? ప్రిపేర్ కాలేదు వాళ్ళు. ఈసారి ఎవరు కూడా ప్రిపేర్ కాలేదు. ఒకటే సింపుల్, 2014 వరకు వ్యవసాయము, ధాన్యం ఉత్పత్తి ఎంతుండే, ఇవాళ ఎంతున్నది? తెలంగాణ కాళేశ్వరం తర్వాత, బిఫోర్ కాళేశ్వరం, ఆఫ్టర్ కాళేశ్వరం చర్చించుకుంటే తెలంగాణ ఇస్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ అశ్విన్ కుమార్ అన్నాడు. ఉట్టిగానే అవుతుందా? నీళ్లు పారకుండానే వ్యవసాయం పెరుగుతుందా? ఇలా దాంతోనే స్పష్టంగా టెస్టిమనీ అనేది వ్యవసాయంతోనే కనబడుతున్నది. కానీ ఇవాళ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ నీళ్లు మీరు సరఫరా చేయలేకుండా కాళేశ్వరాన్ని అట్లనే పడావు పెట్టి కేవలం రాజకీయం చేయడానికి ఏమని చెప్పింది స్పష్టంగా కూడా ఏదైతే రిపోర్ట్స్ వచ్చినాయో దాని మీద అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఎస్ఏ కూడా వాళ్ళు సాయిల్ టెస్టులు చేయలేదు. ఎలాంటి టెస్టులు చేయకుండా పైన ఒక్కరోజు తిరిగి అయిపోయింది. ఇది మేము కాదు అన్నది, ఎల్ఎన్టీ సంస్థ. ఏ ఎల్ఎన్టీ సంస్థ? మీ ఏఐసిసి ఆఫీస్ కట్టింది ఎల్ఎన్టీ సంస్థనే. మనం నిలబడ్డ ఈ మెట్రో చూస్తే కూడా ఇది కట్టింది కూడా ఎల్ఎన్టీ సంస్థనే. కానీ ఇవాళ దాని మీదకి వచ్చేసరికి అంటే కేవలం రాజకీయం చేయాలి, రాహుల్ గాంధీని పిలిచి ఎన్నికల సమయంలో ఆ ఫోటోలు చూపెట్టుకొని ఇగో ఏదో అయిపోయింది అని అనాలి. కానీ నిజంగా విచారణ చేపట్టాలనుకుంటే ఆ ప్లకార్డ్ ఏదది నిజంగా విచారణ? మరి వీటి మీద ఎందుకు విచారణ జరుగుతలేదు? ఇవ్వండి, ఎస్ఎల్బిసి టనల్ వీళ్ళే మొదలుపెట్టారు కదా.
యాంబర్ రిపోర్ట్ చెప్పింది ఎస్ఎల్బీసీ నిర్మాణం చేయకండి, ఇది జరుగుతుంది, కూలిపోతుంది అని చెప్పారు. అయినా వీళ్ళు మొండిగా చేశారు. ఏమైంది? 8 మంది ప్రాణాలు పోయినాయి. మరి దాని మీద రేవంత్ రెడ్డి మీద విచారణ జరగొద్దా? సుంకిశాల కూలిపోయింది, దాని మీద ఇవాళ వరకు ఒక కమిషన్, ఒక ఎంక్వైరీ ఏమీ చేయలేదు. ఈ రెండు కాకుండా కొడంగల్ కాంట్రాక్ట్, లిఫ్ట్ కాంట్రాక్ట్ నువ్వు రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చినావు, మేఘా కన్స్ట్రక్షన్స్కి ఇచ్చినావు. మరి దాని మీద విచారణ జరగొద్దా? ఇవాళ కేసీఆర్ గారు దమ్మున్నది కాబట్టి ఇక్కడికి విచారణకు వస్తున్నారు, దాని మీద సమాధానం చెప్తారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు విచారణను ఎదుర్కోరు? సో అంటే ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఒక్క కేసుకే ఎందుకు ఇంత ఆగమవుతానో, ఎందుకు ఇంత భయపడుతున్నారు, మేము ఎదుర్కోలేదా, మేము జైలుకి పోలేదా అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఏ కేసులో పోయినండి జైలుకి? అడ్డంగా దొంగలాగా 50 లక్షలతో దొరికిన కేసు, అది జాతీయ స్థాయిలో ఇజ్జత్ పోయిన కేసు రేవంత్ రెడ్డి గారికి. ఆ కేసుకి కాళేశ్వరం తెలంగాణ నీళ్ళ కోసం ప్రాజెక్టు నిర్మాణం చేసిన కేసు ఒకటా? సమానమా? కానీ ఒకటి ఏంటిదంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి కంటే ముందే జైలుకి వెళ్ళారు, తెలంగాణ కోసం వెళ్ళారు. అప్పుడే ఖమ్మంలో ఆ రోజు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమమే, దాని తర్వాత తెలంగాణ పొలిటికల్ డైనమిక్స్, ఇండియన్ పొలిటికల్ డైనమిక్స్ మారినాయి. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఎవరిని కూడా పిలవలేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా, ఎవ్వరు అఫీషియల్ పిలుపు ఇవ్వలేదు, ఏం చేయలేదు. వచ్చింది అందరూ కూడా కేసీఆర్ గారితో పాటు మేమున్నాం. ఇవాళటి రోజు మళ్ళీ ఒకసారి తెలంగాణ పొలిటికల్ డైనమిక్స్ మారుతాయి చూడండి. సో ఇది ఇక్కడ పరిస్థితి. సో ముమ్మాటికి కూడా ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు, ముమ్మాటికి అక్రమంగా పెట్టే కేసు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ విజువల్స్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ భారీ ఎత్తున తరలి రావడం అయితే చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తును కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మరి చూడాలి, ఇంకో మరికొద్ది నిమిషాల్లో కూడా కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరయ్యే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇది ఇక్కడ పరిస్థితి. సో కెమెరా పర్సన్ శివాతో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.